హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జున్ను చేస్తున్నాను. ఈ జున్ను టేస్ట్ చాలా బాగుంటుంది. మా మదనపల్లి సైడ్ అయితే ఇలా చేసుకుంటాము జున్ను. దీనికోసం అయితే ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకున్నాను. ఇది సెకండ్ డే అయితే జున్ను పాలు తీసుకున్నాను. ఇక్కడ ఈ జున్ను పాలు ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి నీళ్లు వేసుకొని అవసరం లేదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను బాగా మరగనిచ్చుకోవాలి. వన్స్ పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 2 to 3 minutes పాటు పాలని బాగా మరగనిచ్చుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనకి పన్నీర్ లాగా పాలు అనేది ఇలా విరిగిపోతూ వస్తుంది. కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా మరగనిచ్చుకోవాలి పాలని. 2 minutes తర్వాత అయితే ఇలా పాలంతా సపరేట్ అవుతుంది, నీళ్ళంతా సపరేట్ అయిపోతాయి. ఇలా ఒక 5 minutes పాటు పాలను మరగనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా పైన నీళ్ళంతా తేలిపోతాయి, నీళ్ళంతా వంచేసుకోవాలి. మీకు కావాలంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ నీళ్ళు యూజ్ చేయము. నీళ్ళంతా వంపేసుకునేసి మీ స్వీట్కి తగ్గట్టు చక్కెర లేదంటే బెల్లం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. బెల్లం వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 minutes కలుపుకుంటూ బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.